కైలాసపురం శాంతినగర్లో ఒక పెద్ద సుదినం, పర్వదినం, ఆనందదాయకమైన దినం. ఎందువల్లంటే మరి పూర్వం ఒక రామాలయం ఉండేది. ఆ రామాలయాన్ని మామూలుగా బాగా పట్టుకుని ఉంటే తీసి మళ్ళీ కొత్తగా నిర్మించాలని చెప్పేసి ఈ గ్రామ తాలూకా పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు అందరూ ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా గండేటి రాంబాబు గారు, అలాగే మరి ఈ కాలనీ ప్రెసిడెంట్ నరసింహరావు గారు, మిగతా సభ్యులందరూ కూడా ట్రస్ట్ 22 మంది ఉన్నారు. ట్రస్ట్ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా విరాట్ అంటే ఒక మనిషి 3 లక్షలు విరాళాలు ఇచ్చి, అలాగే ప్రతి ఒక్కరికి విరాళాలు సేకరించి సుమారు 2 కోట్ల రూపాయల ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రతిస్తంభానికి 5 లక్షల రూపాయలు అనుగ్రహం వల్ల మేము ఈ రోజు ధ్వజస్తంభంకి 5 లక్షలు విరాళంగా ఇచ్చాము. 3 మంది దాతలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 20 మంది 30 మంది దాతలు అందరూ కూడా ఆ రాముల వారి దయ వల్ల అందరూ తోచినంత దానాలు అందరూ ఇచ్చారు. నల్ల సాయం, ఇటుక, పిక్క, సిమెంట్ ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చారు. జై శ్రీరామ్. అడుగు పెట్టి ఆ రోజు నుంచి రాముడు, లక్ష్మణ, ఆంజనేయ స్వామితో సమేత శ్రీనివాస వేడుకొండ అందరం కలిసి, గ్రామస్తులందరం కలిసి పాత గుడి తీసి కొత్త గుడి కట్టుకుందామని ముందు ఆలోచించుకొని గ్రామానికి తెలియపరిచి ఆ సహకారంతో 23 ముందుకొచ్చారు. శాంతినగర్ లో ఇంతకు 40 years కిందన పాత దేవాలయం ఉంటుంది. అది బాగా పాడుపడడం వల్ల దాన్ని తీసి కొత్త దేవాలయం కట్టాలనే సంకల్పంతో శాంతినగర్ లో ఉన్నటువంటి పెద్దలందరినీ సమ్మోలించి ఒక ట్రస్ట్ బోర్డుకి ఏర్పడి 23 మందిని కలిపి కూడా మనిషి 3 లక్షల చొప్పున ఈ డబ్బులు వేసుకుని ఇంచుమించు సుమారుగా 2 కోట్ల రూపాయల కార్యక్రమాన్ని ఈ గుడిని నిర్వహిస్తున్నాను. పాడైపోయిన ఆలయ స్థానంలో జీర్ణోద్ధరణ కోసం పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ, శాంతినగర్ సభ్యులు, గణేష్ సేవా సంఘం సభ్యుల వారు కలిపి నిర్మించిన పాత ఆలయాన్ని ఈ జీర్ణోద్ధరణ భాగంలో పెద్దల సహకారంతో పూర్తి చేసాం. సకాలంలో 1.5 years లో చేసాం. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఈ విద్యుత్తుగా సహాయాలు అందించారు శాంతినగర్ ప్రజలందరూ. మనందరికీ నాకు హృదయపూర్వక తెలియజేసుకుంటాను.